హలో అందరికీ, ఎలా ఉన్నారు? మేమందరం చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ అయితే డే 3 వ్లాగ్ అనమాట. ఈ 3 అని డే 3 అని చెప్పలేము. సో థర్డ్ వ్లాగ్ అని చెప్పాలన్నమాట. సమ్మర్ వెకేషన్ థర్డ్ వ్లాగు. సో వైజాగ్ టు పొంగనూరు అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. సో అక్క వాళ్ళ ఊరికి జాతరకి వెళ్ళేసి వచ్చేసాం. అండ్ అత్తయ్య వాళ్ళ ఊరిలో 1 వీక్ అలా స్పెండ్ చేసేసాం. ఆల్రెడీ వ్లాగ్ అప్లోడ్ చేశాను, ఇంకా ఎవరైనా చూడకపోతే చేయండి. ఇది వ్లాగ్ 3 అనమాట. సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము 1 వీక్ తర్వాత. అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఊరికి అయితే ఇచ్చాను. ఇదైతే ఇంకా అమ్మ వాళ్ళ ఊరు బ్లాగ్ అనమాట కంప్లీట్గా. సో అమ్మ వాళ్ళ ఊరిలో అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ అనమాట ఇది. సో పూజతోని వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో అమ్మ వాళ్ళ ఊర్లో కూడా ఆల్మోస్ట్ 1 వీక్ ఉన్నాము. సో ఈసారి హాలిడేస్కి రావడమే చాలా తక్కువ వచ్చాంలేండి. అంటే మే హాఫ్ 28 పైన వచ్చాము. సో అక్కడ 1 వీక్, ఇక్కడ 1 వీక్, మళ్ళీ జూన్ 3rd 2nd మళ్ళీ జూన్ 3rd కల్లా వైజాగ్ రిటర్న్ అయిపోయాము. రిత్విక్ అయితే బాగా టైం స్పెండ్ చేశాడండి 1 వీక్. అంటే పిల్లలు చాలామంది దొరికారు ఈసారి రిత్విక్కి. ఎప్పుడు వచ్చినా మేము 1 or 2 days ఉండడం తప్ప ఎప్పుడు ఇన్ని రోజులు లేము అమ్మ వాళ్ళ ఊర్లో. ప్లస్ పిల్లలు కూడా సమ్మర్ వెకేషన్ ఈసారి కజిన్స్ అంతా మీట్ అయ్యామండి. చాలా ఎంజాయ్ చేసాం ఈ హాలిడేస్ అయితే. ఎస్పెషల్లీ ఇన్ని రోజులు హాలిడేస్లో ఇది ఒక స్పెషల్ అనే చెప్పాలి. సో అందరం కజిన్స్ ఒక్కసారిగా వచ్చాము, సిస్టర్స్ అందరూ. సో పిల్లలతో సహా, హస్బెండ్స్ మిస్ అయ్యారులేండి అందరు హస్బెండ్స్. సో పిల్లలు మేమైతే మీట్ అయ్యాం, బాగా టైం స్పెండ్ చేసాం, షాపింగ్కి వెళ్ళాము. ఎంచక్కా 3-4 days బాగా ఎంజాయ్ చేసామండి. సో ఇంకా అక్క అయితే ఫ్రెష్గా వాళ్ళ తోటలో చెట్లోంచి మ్యాంగోస్ తెంపి పంపించింది. ఇంకా అమ్మ అక్కడ సపరేట్ చేస్తాను, పండువి పచ్చివి అలా తినడానికి అంతా కూడా. సో ఇంకా ఫస్ట్ నేనైతే వెళ్ళాను, మళ్ళీ అక్క వాళ్ళు అయితే 2 days తర్వాత వచ్చారు, అక్క వాళ్ళందరూ కజిన్స్ అందరూ. సో ఇంకా రిత్విక్ బిజీ అయిపోయాడు అనమాట వాళ్ళ సిస్టర్స్తో. ఇది నైట్ వ్యూ అనమాట. మా ఊరు చాలా బాగుంటుంది. మా మిద్దెపై నుంచి ప్రశాంతంగా ఎన్ని ఇయర్స్ తర్వాత ఇలా మిద్దెక్కి చూడడము చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎవరికన్నా గోల్డెన్ డేస్ వెళ్ళండి. ప్రతి ఒక్క లైఫ్లోనూ రిచ్చా పూరా విలేజ్లో ఉంటారా టౌన్లో ఉంటారా అలా కాదు. సో ఎవరికైనా సరే వాళ్ళు గోల్డెన్ డేస్ అనిపిస్తుంది. ఈవెన్ వాళ్ళు టౌన్లో ఉన్న, వాళ్ళ సిటీస్లో ఉన్న, కంట్రీస్లో ఉన్న, అబ్బా ఆ రోజులే బాగుండేవి అనిపిస్తుంది ఎవరికైనా సరే. ఎస్పెషల్లీ ఇంక విలేజెస్ అయితే చెప్పనవసరం లేదు. సో మాకు కూడా స్పెషల్ ఫీలింగే అనమాట. సో నైట్ అలా మా ఊరిని రౌండ్ వేసాను. సో ఆ వెనక కనిపిస్తున్న పెద్ద లైట్స్ మా ఊరు రామాలయం అండి. సో ఇంకెప్పుడైనా చూపిస్తాను. నెక్స్ట్ డే అయితే ఫుల్ బీభత్సమైన వర్షం పడింది మాకైతే. చాలా అంటే చాలా ఎక్కువ పెద్ద వర్షం పడింది అనమాట. సో ఫుల్ గాలి వాన, రాళ్ళు కూడా పడ్డాయి. సో నేను క్యాప్చర్ చేయలేకపోయాను. అంత అంటే లోపలికి కొట్టేస్తుంది అనమాట, అంత గాలి వాన. సో వాళ్ళంతా సో అలా 2 days వర్షంతో కజిన్స్ గడిచిపోయిందనమాట. ఇంక అందరు కజిన్స్ అందరూ వచ్చేసారు. ఇంకా నెక్స్ట్ 2 days తర్వాత ఇల్లు అంతా గందరగోళంగా ఉందండి. ఆల్మోస్ట్ 12 members అనమాట. పిల్లలే 12 members, యాక్చువల్లీ 13 members. ఒకరు మిస్ అయ్యాడు, మా వాడు హాస్టల్లో ఉన్నాడు, మా పెద్దకి వాళ్ళ అబ్బాయి. ఇంక రిమైనింగ్ 12 members అనమాట. పిల్లలే చూడండి. సౌండ్ దగ్గర అన్ని ఇచ్చిన చోట అన్ని ఇంకా అక్కడికి నుంచి పోవద్దండి, అక్కడ నుంచి ఇట్లా ఆడండి. అయ్యో వాళ్ళేనా
అలా అందరూ సరదాగా ఆటలు పాటలు పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. రిత్విక్ అయితే ఎస్పెషల్లీ ఫోన్ చాలా తక్కువ యూస్ చేశాడండి. అండ్ అసలు మనం మా డేస్ ఎలాగున్నాయి అలా కంప్లీట్గా ఎంజాయ్ చేశాడనమాట. ఆటలు బలవంతంగా ఫోన్ ఇస్తానన్నా కూడా తీసుకోలేదనమాట. సో అలా ఫుల్గా అందరు ఉండేసరికి బాగా ఆడుకున్నాడు, బాగా వాళ్ళతో టైం స్పెండ్ చేశాడు. సో చాలా హ్యాపీ అనిపించింది. సో అందుకే అప్పుడు డిసైడ్ అయినామన్నమాట అందరం. ఎప్పుడు వెళ్ళినా 1 ఇయర్కి వెళ్ళినా 2 ఇయర్స్కి వెళ్ళినా 3 ఇయర్స్కి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా అందరం కలిసే వెళ్దాము. ఒక 3 డేస్ 4 డేస్ ఉండేలాగా చూసుకుందాము. లేదంటే ఎవ్రీ సమ్మర్ హాలిడేస్కి ఎప్పుడు వెళ్ళినా కూడా 1-2 డేస్ ఉండేసి వచ్చేసి ఒకసారిగా వెళ్ళి అలాగ అందరూ టైం స్పెండ్ చేయాలి. మనం ఎవరి పిల్లలకు కూడా వాళ్ళకి రిలేషన్ బాగా పెరుగుతుంది అనమాట. ఈ రోజు జస్ట్ మా వాడికి అసలు తెలియదు అనమాట. అక్కలు అలా ఎప్పుడో చూస్తున్నాడు కదా అలాగా. ఇప్పుడు కంప్లీట్గా తెలిసింది. ఓకే అక్కలు అన్నలు ఉన్నారు, పెద్దమ్మలు పిన్నమ్మలు అత్తలు ఉన్నారని. సో అలా పిల్లలకు కూడా బాండింగ్ బాగా అవుతుందన్నమాట. ఓకే మా పిన్ని మా అత్త అని రిలేషన్ దూరం అని కాకుండా దగ్గరగా అవుతుంది. సో అందుకే మేము కూడా అలా డిసైడ్ అయ్యాం. కంప్లీట్గా ఫుల్గా ఓల్డెన్ డేస్కి వెళ్ళిపోయామన్నమాట. అలా ఉప్పు కారంలో మ్యాంగోస్ తింటుంటే బాబాయ్ చాలా నిజంగా చెప్పడానికి అని కాదు, చాలా ఉండింది కంటెంట్. అసలు షాపింగ్కి వెళ్ళాము, ఫుల్గా నాన్ వెజ్జెస్ వండుకొని తిన్నాము. నేను వీడియోస్ అసలు క్యాప్చర్ చేయలేదు. చిన్న చిన్న ముక్కలు కూడా పిల్లలు చేశారు, అందుకే పిచ్చి పిచ్చిగా తీశారనమాట, రొటేట్ చేసి అటు ఇటు. సో ఇంక మాకు మెమరబుల్గా ఉండాలి ఇది, ఎస్పెషల్లీ చాలా మెమరబుల్ బ్లాగ్ కాబట్టి ఏది ఉన్నా సరే అలాగే రా వీడియో పెట్టేస్తున్నాను అనమాట, ఏం ఎడిట్ చేయకుండా ఏం కట్ చేయకుండా. సో ఇది అనమాట మా అమ్మ వాళ్ళ బ్లాగు. సో అలా 3-4 డేస్ అందరం కజిన్స్ పిల్లలతో బాగా ఎంజాయ్ చేసాం. సో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో, అత్త వాళ్ళ ఇంట్లో అందరం ఫుల్గా వండుకున్నాం, తిన్నాం, షాపింగ్కి వెళ్ళాము. సో పిల్లలందరూ కూడా ఎంచక్కా ఆడుకున్నారు, చాలా హ్యాపీగా అనిపించింది. సో ఊళ్ళో కూడా అందరూ బాబోయ్ ఏంది మీ జనాభా ఇంత ఒకసారిగా అందరూ వచ్చేసారని. సో మాకైతే చాలా అంటే ఎందుకు ఒక తెలియని ఫీలింగ్ అనమాట. అప్పుడు డిసైడ్ అయిపోయాయి అనమాట అందరూ ఇంకెప్పుడు ఇలాగే కలిసి ఒకసారిగా ఎప్పుడో ఒకసారి ఒక్కరన్నా మిస్ అయ్యేవాళ్ళనమాట, లేదంటే టైమింగ్స్ మారిపోయేది. సో వాళ్ళు మార్నింగ్ వెళ్తే మేము జస్ట్ అలా వెళ్ళొచ్చేయడము. సో ఒక రోజులో అందరూ ఎవరు వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయాయి, ఎవరికి వాళ్ళు బిజీ కాబట్టి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. వచ్చిన ఒక సిస్టర్ ఒక పండగకి వచ్చిందంటే ఇంకొకరు రారు, అలాగే మిస్ అయిపోయేదన్నమాట. ప్లస్ ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా ఏం జరగలేదు. సో కాబట్టి ఛాన్స్ రాలేదు మీట్ అవ్వడానికి. కాబట్టి ఇప్పుడు అనుకోకుండా సరే ఒకరికొకరు అనుకున్నామన్నమాట. సరే ఎలాగో వస్తాం కాబట్టి అప్పుడు నువ్వు ఫస్ట్ హాలిడేస్ అప్పుడు, సెకండ్ హాలిడేస్ అప్పుడు అని రాకుండా ఎవరెప్పుడు వస్తారో అప్పుడు అందరం వచ్చేసి సరిపోద్దని మాట్లాడుకొని ఇలా వచ్చేసామన్నమాట. సో అందరం కలిసి అలా బయట తింటుంటే బాబోయ్ భలే హ్యాపీ అనిపించింది అనమాట. సో చాలా డేస్ బ్యాక్ వెళ్ళిపోయాము. సో చాలా ఎమోషనల్ అనిపించింది, హ్యాపీగా అనిపించింది. సో ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఏ దిష్టి పడకుండా అనుకుంటున్నాను. సో ఇంకా మిస్ అయ్యారనమాట మా హస్బెండ్ వాళ్ళు, మా బావ వాళ్ళు అందరూ కూడా. సో నెక్స్ట్ టైం కలిసి అందరం కంప్లీట్గా మా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తాను, వ్లాగ్స్ తీస్తాను. మీరు కూడా మీ అందరు ఫ్యామిలీస్తో ఇలాగ అట్లీస్ట్ కలవండి. ఏ కోపాలు ద్వేషాలు ఏం వదిలేయండి, ఇవన్నీ ఉన్న రోజులే. సో ఇంతే అండి. సో అలా 4 డేస్ అలా టైం స్పెండ్ చేసామన్నమాట అందరమును. సో పిల్లలు తీశారు కాబట్టి ఈ వీడియో అలా క్లమ్సీ ఉంది, సో ఏమనుకోకండి. సో కంప్లీట్గా అలా అందరం బయట కూర్చొనేసి ఇంకా ఆ రోజు మా అన్న వాళ్ళ ఇంటి దగ్గరే తినేసాం ఫుడ్. సో పోలీలు కూడా చేశారనమాట. సో మీరేమంటారు, ఓలిగలు బొబ్బట్లు అంటారు కదా, సో అవి కూడా చేసుకున్నాము, తిన్నాము. సో రోజుకొక నాన్ వెజ్, రోజుకొక వెరైటీ ఉన్న రోజులు చేసుకొని స్వీట్స్ అది బాగా తిన్నామన్నమాట. సో అలా అనమాట. 3-4 డేస్ తర్వాత అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. నేను రిత్విక్ మాత్రం ఉన్నాము. సో నేను రిత్విక్ కూడా తర్వాత ఒక 1 డే ఉండేసి మేము కూడా ఇంకా వైజాగ్ రిటర్న్ అయిపోయామన్నమాట. మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అత్తయ్య వాళ్ళకి చెప్పేసి లగేజ్ అది తీసుకొచ్చి నెక్స్ట్ డేకి మేము కూడా వైజాగ్ రిటర్న్ అయిపోయాం. సో అలా ఫైనల్గా అమ్మమ్మ రిత్విక్ మాత్రమే మిగిలారనమాట ఒక 1 వీక్ తర్వాత. సో ఇంతే అండి వ్లాగ్. మీకు ఎలా అనిపించింది? సో ఇన్ కేస్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.